ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా కానండి సన్ స్క్రీన్ ఈ యాడ్ తప్ప నాకు అసలు వేరే ఏ యాడ్ కూడా వస్తలేదు. అసలు రియాలిటీ ఏంది, ఈ సన్ స్క్రీన్లు ఎట్లా పనిచేస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఒకవేళ నువ్వు కామన్ మ్యాన్ అయ్యి ఉండి నీ అండ్ స్కిన్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండి మంచి గ్లో కోసం ట్రై చేసినైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడు. వీడియో ఎండ్ వరకు చూడు, నీకు పూర్తిగా అర్థమవుతుంది. స్కిన్ గ్లో అవడం అనేది ఏదో కాస్మెటిక్ సంబంధించింది కాదు, ఇది బయాలజీకి సంబంధించి చాలా లింక్ ఉంటుంది. ఇందులో న్యాచురల్గా గ్లో అవ్వడానికి కావాల్సిన మెయిన్ 7 పాయింట్స్ ఉంటాయి. అవి నేను మీకు ఈరోజు చెప్తాను. సో ఫస్ట్ వీటిని ఖచ్చితంగా క్లియర్గా వినండి. ఎవరైనా స్కిన్ బాగా చూసినప్పుడు అబ్బా వీని స్కిన్ చాలా బాగుంది, మంచి గ్లో వస్తుంది, రిఫ్లెక్షన్ వస్తుందని అంటారు కదా. మెయిన్ ఏంటంటే వాళ్ళ స్కిన్లో అస్సలు రఫ్ టెక్స్చర్ అనేది ఉండదు, పిగ్మెంటేషన్ ఉండదు, యాక్నే అనేది ఉండదు. వాళ్ళ స్కిన్లో బ్యాలెన్స్డ్ సీబమ్ ఆయిల్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. సో అట్లా ఉంటేనే లైట్ అనేది ఇట్లా పడ్డప్పుడు స్కిన్ మీద పడ్డప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మీకు గ్లో లాగా అనిపిస్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ హైడ్రేషన్. మన స్కిన్లో పైన ఉన్న లేయర్లో సెల్స్ అనేటివి వాటర్ని హోల్డ్ చేస్తాయి. దాంతో మీ స్కిన్ అనేది మంచి ప్లమ్గా ఫర్మ్గా కనిపిస్తుంది. ఇది ఓన్లీ వాటర్తోని. మీరు ఎక్కువ వాటర్ అయితే డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగినట్లయితే మీకు మంచి స్కిన్ అనేది మంచి ప్లమ్గా మంచి యూత్ఫుల్ స్కిన్ అనేది కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కొలాజన్. ఈ కొలాజన్ ఏంటంటే ఒక ప్రోటీన్. మీ స్కిన్ని ఫర్మ్గా ఒక ఎలాస్టిక్ రబ్బర్ ఎలా అయితే ఉంటుందో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ కొలాజన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటుంది. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి కూడా. తర్వాత నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్. మీరు మంచి ఫుడ్ తిని మీ బాడీ లోపల మంచి న్యూట్రియంట్స్ ఉంటే మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ మంచి న్యూట్రియంట్ అండ్ ఆక్సిజన్ క్యారీ ఉంటుంది, న్యూట్రిషన్ క్యారీ ఉంటుంది. దాంతో మీకు స్కిన్ కావాల్సిన విటమిన్స్ అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పిగ్మెంటేషన్ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీరు పొల్యూషన్ ఏరియా బాగా పొగబట్టిన ట్రాఫిక్లో ఏరియా వెళ్ళినప్పుడు ఎర్రటి ఎండకి వెళ్ళినప్పుడు మీ స్కిన్ అనేది పిగ్మెంట్ అయిపోతూ ఉంటుంది. ఈ పిగ్మెంట్ రీజన్ ఏంటంటే ఈ స్కిన్ లోపల మెలనోసైట్స్ అనే ఒక సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే డార్క్ కలర్ని అంటే మన ఫేస్కు ఉన్న కలర్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకు చేస్తూ ఉంటాయి అంటే ఈ స్కిన్ లోపల మనకు డిఎన్ఏ అనేది ఉంటుంది. ఎండలో నుంచి వచ్చే యూవీ రేస్ కానీ యూవీఏ యూవీబీ లాంటి రేస్ అవి చాలా డేంజర్. ఇవి మన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి, బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటాయి. దాంతో మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అట్లా కాకుండా ఉండడానికే మెలనోసైట్స్ అనేటి మెలనిన్ అనే వాటిని కలర్ అదొక పిగ్మెంట్ దాన్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని రిలీజ్ చేయడం వల్ల డిఎన్ఏ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. పిగ్మెంటేషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎక్కడైతే ఎక్కువ ప్యాచ్గా వచ్చినప్పుడు అన్ఈవెన్గా ఉన్నప్పుడు మనకు ఆ స్కిన్ అనేది కాస్త డల్గా కనిపిస్తూ ఉంటుంది. ఆయిల్ అనేది మన ఫేస్లో టీ జోన్ అంటారు. ఈ ఫోర్ హెడ్ అండ్ ఈ నోస్ నుంచి ఇక్కడ కింది వరకు దీన్ని టీ జోన్ అంటూ ఉంటారు. ఇందులో సెబాసియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే ఆయిల్ని బ్యాలెన్స్గా చేస్తూ ఉంటాయి. ఇవి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, ఫంగస్, వైరల్ లాంటివి సంబంధించిన వాటిని కిల్ చేయడానికి ఈ సెబాసియస్ గ్లాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇది దీనికోసం మాత్రమే కాకుండా మీరు బయట నార్మల్గా మసాలా ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ షుగరీ ఫుడ్ కానీ ఏదైనా బయట చెత్త ఫుడ్ తిన్నప్పుడు మీ బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. దీంతో ఏమవుతుంది ఆ రియాక్షన్ అనేది మీ ఫేస్లో కనిపిస్తుంది. ఈ ఫేస్లో అనేది ఇక్కడ మనకు వైట్ హెడ్స్ రావడం, బ్లాక్ హెడ్స్ రావడము, అలాగే స్కిన్ అనేది డ్రై అయిపోవడము, స్కిన్ ప్యాచీగా బ్రేక్ డౌన్ అవి కట్స్ రావడం, ఈ పెదవులు పలిగిపోవడం అనేది మీకు సిమ్టమ్స్. ఇవన్నీ ఏదన్నా కూడా మనం ఎవరైనా అడుగుతాం, అరే ఏమైందిరా నీకు ఏమైంది ఇట్లా అవుతుంది, నీ ముఖం ఇట్లా అయిపోయింది అని అంటారు. అంటే ఏ రియాక్షన్ ఉన్నా కూడా మన బాడీ లోపల ముఖంలోనే కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఈ మన ఫేస్ ఏదైనా కానీ ఒక ఆయిల్ మన ఫేస్ మీద ఆయిల్ ఎక్కువ వస్తున్నా కూడా పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తున్నా కూడా మనం తినే ఫుడ్ కూడా రీజన్ అవుతూ ఉంటుంది. సెల్ టర్న్ ఓవర్. మన బాడీ ప్రతి సెకండ్ మన బాడీ లోపల చనిపోయిన డెడ్ స్కిన్ని తీసేస్తూ డెడ్ సెల్ని తీసేస్తూ కొత్త సెల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దీనికి చాలా న్యూట్రియంట్ అవసరం. దీనికి మెయిన్ రోలు విటమిన్ ఏ, రెటినాల్. ఈ విటమిన్ ఏ అనేది మీ స్కిన్ లోపల చనిపోయిన డెడ్ స్కిన్ని తీసేస్తూ కొత్త సెల్ని తీసుకొస్తుంది. దీన్ని సెల్ టర్నోవర్ అంటారు. ఇది ఎంత ఎక్కువ ఫాస్ట్గా ఉంటే మీకు అంత యూత్ఫుల్ స్కిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది లోపల నుంచి మనం తినే ఫుడ్తోని చాలా ఉపయోగం అయితే ఉంటుంది. మరి అసలు ఈ స్కిన్ డార్క్ ఎందుకు అవుతుంది? మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ సన్ ఎక్స్పోజరే. మనకు అసలు మెలనోసైట్స్ అనేటి రిలీజ్ అవ్వడం రీజన్ యూవీఏ అండ్ యూవీబీ రేస్. ఇవి మన మెయిన్లీ సన్ ఎక్స్పోజర్ నుంచి, తర్వాత మీరు వాడే సెల్ ఫోన్ నుంచి, ల్యాప్టాప్స్ నుంచి, డిస్ప్లేలు, టీవీ, వీటి నుంచి యూవీ రేస్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, బ్లూ లైట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో వీటి నుంచి కాపాడడానికి మెలనోసైట్స్ అనేవి మెలనిన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. కానీ ఇవే కాకుండా హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. చాలామందికి స్ట్రెస్ కారణంగా కానీ బాడీ లోపల కార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్ ఉంటుందని ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మీకు మీ ఫేస్లో స్ట్రెస్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇవి కూడా మీ ఫేస్ మీద డల్ కనిపించడానికి కూడా రీజన్ అవుతూ ఉంటాయి. హార్ష్ సోపులు వాడడము. మీరు ఎక్కువ పొల్యూషన్కి వెళ్ళి వచ్చినప్పుడు మీ దగ్గర ఏదో చార్కోల్ బేస్డ్ అని చెప్పేసి మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఫేస్ వాష్లు వాడి
చేయితో బాగా గట్టిగా రఫ్గా వాడినప్పుడు కూడా ఏమైపోతుంది అంటే మీ స్కిన్ పైన ఉన్న సెన్సిటివ్ స్కిన్ అనేది పోయి ఎక్కువ రఫ్ అనేది అయిపోతుంది. అప్పుడు సెబేసియస్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే మీ స్కిన్ ఇంకా డ్రై అయిపోయింది, దీన్ని ఇంకా స్మూత్ చేయాలని చెప్పేసి సెబేసియస్ గ్లాండ్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇంకా ఆయిల్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. కాబట్టి హార్ష్ సోపులు కానీ ఫేస్ వాష్లు కానీ వాడడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ జెనెటిక్స్. మీరు ఎంత మంచి రొటీన్ హ్యాబిట్స్ ఉన్నా కూడా, మంచి ఫుడ్ తీసుకున్నా కూడా జెనెటిక్స్ కూడా మెయిన్ రీజన్ అయితే ఉంటుంది. 80-90% జెనెటిక్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ కానీ మీ పూర్వీకులు కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జెనెటిక్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏం పని చేస్తారనే దాని మీద కూడా మీ స్కిన్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీ యావరేజ్ కలర్ ఎంత ఉంటుందో అంతవరకు ఎప్పటికీ ఉంటుంది. మీరు ఒకవేళ అంతకు మించి ఎక్కువ డార్క్ అయినా 10 daysలో మీరు నార్మల్ నీడలో ఉన్నప్పుడు, నార్మల్ చల్లటి ప్లేస్లో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా నార్మల్ స్కిన్ అనేది వచ్చేస్తుంది. మీరు ఎక్కువ సన్ స్క్రీన్లు కానీ ఎక్కువ మంచి క్రీములు వాడి, బ్రైట్నింగ్ స్క్రీన్లు వాడి కూడా ఒకవేళ బ్రైట్ అయినా ఒక్కరోజు మర్చిపోయి మీరు బయటికి పోయినా కూడా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ డార్క్ అనేది మీ రెగ్యులర్ స్కిన్ టోన్కి అనేది వచ్చేస్తుంది. తర్వాత ఏజింగ్ 30 సంవత్సరాలు దాటిందంటే ఆటోమేటిక్గా మీకు బాడీ లోపల సెల్ టర్నోవర్ తగ్గిపోతుంది, కొలాజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, మీరు తిన్న ఫుడ్ ఒంటికి పడడం అనేది తగ్గిపోతూ ఉంటుంది, ప్రోటీన్ బ్రేక్ డౌన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒంటికి పడడం తగ్గడం వల్ల మీకు ఆటోమేటిక్గా స్కిన్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్లన్నీ మీరు ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా మీకు న్యూట్రిషన్ అనేది, మీ హెల్త్ అనేది బాగుంటుంది. ఇది ఓన్లీ స్కిన్ కేర్ కోసం మాత్రమే కాకుండా మీకు ఇంటర్నల్గా లోపల నుంచి హెల్త్గా బాగుండడానికి కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ సన్ స్క్రీన్లు వాడాలా లేదా, అసలు యూట్యూబ్లో చూపించినట్టు ఇంత పవర్ఫుల్గా పనిచేస్తున్నాయా, మరి అందరు గ్లో అవుతున్నారు కదా అంటే నిజంగా నాకైతే ఒక్కోసారి నవ్వనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈ యాడ్ చూసిన వాళ్ళ దాంట్లో ఎవరెవరైతే నేను వాడిన 3 monthsలో నాకు ఇంత గ్లో వచ్చింది అని చెప్తారు కదా, వీళ్ళందరూ న్యాచురల్ స్కిన్ టోన్ యాక్చువల్గా వైటే. వాళ్ళు ఏదో ఎండలో తిరిగి పొల్యూషన్లో తిరిగి వాళ్ళ స్కిన్ ట్యాన్ అయ్యి వాళ్ళ నార్మల్ స్కిన్ టోన్కి అది వచ్చింది వాడితే, అంతే తప్పితే రియల్గా అక్కడ చూపించిన దాంట్లో ఇప్పుడు నా స్కిన్ టోన్ చూడండి, నాది నార్మల్ యావరేజ్ చామన్ ఛాయ కలర్ అంటారు, నార్మల్ కలర్ నాది. నాలాంటి యావరేజ్గా ఎప్పుడు కూడా అందులో ఎవరు కూడా నేను ఇది వాడిన 3 monthsలో నాకు స్కిన్ టోన్ మంచిగా అయింది అనేది అయితే ఎవరు కూడా చెప్పలేదు. నిజంగా ఎవరైనా వాడి ఉంటే గిట్ట నిజంగా నేను వాడినా నాకు బాగుంది, నేను రిజల్ట్ వచ్చిందని చెప్తే మీరు ఇందులో కామెంట్ సెక్షన్లో పెట్టండి కావాలంటే. కానీ నేను దగ్గర ఆల్మోస్ట్ 5 years నుంచి సన్ స్క్రీన్స్ వాడుతున్నా, సీరమ్స్ వాడుతున్నా, మంచి డైట్ అయితే ఫాలో అవుతున్నా, ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నా. కానీ ఎంత వాడినా కూడా వాడిన రోజులు బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి మర్చిపోయి నేను ఏదైనా ఎమర్జెన్సీ పనిలో బయటికి వెళ్ళాను అనుకోండి, అంతే 2 daysలో నా స్కిన్ అనేది నార్మల్ డార్క్ అనేది అయిపోతూ ఉంటుంది, నార్మల్ స్టేజ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోలు మనకు యాడ్లో చూపిస్తున్నారు, అడివిశేష్ మంచి గ్లో అయిండు, ఇట్లా అయిండు, అండ్ మహేష్ బాబు కూడా వాడతాడు, సమంత వాడతాడు అని చెప్పేసి వీళ్ళందరూ వాడతారు. మహేష్ బాబు కలర్ ఏంటి, సమంత కలర్ ఏంటి, అండ్ అడివిశేష్ వీళ్ళ న్యాచురల్ స్కిన్ టోన్ ఆల్రెడీ వాళ్ళు మంచి ఫెయిర్ అంటారు, వాళ్ళు మంచి క్లీన్ వైట్ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ. వాళ్ళు ఏదో షూటింగ్ కారణంగా ఎండలో షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ స్కిన్ అనేది కొంచెం ట్యాన్ అయి ఉంటుంది. దాన్ని వాళ్ళు ఈ సన్ స్క్రీన్లు వాడడం వల్ల నార్మల్ వాళ్ళ ఆ ట్యాన్ అనేది పోయి మళ్ళీ రెగ్యులర్ స్కిన్కి అయితే వచ్చిళ్ళు. అంతేగాని నాలాంటి యావరేజ్గా అయితే ఎక్కడ కూడా వాడి నార్మల్ మంచి స్కిన్ టోన్ వచ్చినట్టు అయితే ఇక్కడ లేదు. మరి సన్ స్క్రీన్లు వాడితే మరి నిజంగానే ఇసుకరని సన్ స్క్రీన్లు ఏం పని చేయవా అంటే పని చేస్తాయి. మీ స్కిన్ని యూవీ రేస్ నుంచి కాపాడుతుంది, పిగ్మెంటేషన్ రాకుండా కాపాడుతుంది, యాక్ని రాకుండా కాపాడుతూ ఉంటాయి, మీ స్కిన్ బ్యారియర్ అనేది బాగుంటుంది, ఏజ్ కారణంగా మీ స్కిన్ డ్యామేజ్ కాకుండా అయితే కాపాడుతూ ఉంటుంది. సన్ స్క్రీన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఎవరికి ఉన్నాయి అని అంటే ఇండోర్ వర్క్ అంటే ఎక్కువగా సన్ ఎక్స్పోజర్ కాకుండా ఇంటి లోపల పనిచేసే వాళ్ళకు, లేదంటే ఆఫీసులో ఏసీ రూములలో కార్లు తిరిగే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడి ఉంటుంది. నిజంగా ఒక ట్రాఫిక్ పోలీస్కు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ చూసిన వాళ్ళైతే ఎండల్లో ఉంటారు, వాళ్ళకు నిజంగా పనిచేయదు. అండ్ డెలివరీ బాయ్స్ స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి డెలివరీ చేస్తూ ఉంటారు, వీళ్ళకి పనిచేయదు. అండ్ తర్వాత వర్కర్స్ కన్స్ట్రక్షన్ వర్క్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకు, మార్కెటింగ్ ఫీల్డ్లో బైక్ల మీద తిరిగే వాళ్ళకు, మ్యాక్సిమం అవుట్డోర్ అండ్ స్పోర్ట్స్ బయట ఎర్రటెండలు ఆడే వాళ్ళకి పనిచేయదు. ఎందుకు పనిచేయదు అనేది నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది 3 finger రూల్ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక 3 inches అనేది ఇక్కడ నుంచి ఈ కింది వరకు అప్లై చేసుకొని లెంత్ తీసుకొని కంప్లీట్ స్కిన్ అనేది అప్లై చేసుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ కంప్లీట్గా రాసుకోవాలి. మరి ఇది ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సన్. మీరు ఒకవేళ మార్నింగ్ టైంలో అనుకోండి 9 వరకు అనుకోండి, ఒక 3 hours పని చేయవచ్చు. అదే ఎర్రటెండలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అనుకోండి, ఇది 2 hours వరకు పనిచేస్తుంది, అంతకుమించి ఎక్కువ పనిచేయదు. మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ అప్లై చేయాలి. అంటే మీరు ఒకవేళ డే అంతా బయట పని చేస్తున్నట్లయితే ఇది డే అంతా ప్రొటెక్షన్ ఇవ్వదు. మీరు డేలో 3 times రాయాలి. మార్నింగ్
అసలు లేవగానే ఫ్రెష్ అప్ అవ్వగానే 8 o'clock రాయాలి, మళ్ళీ 11కి రాయాలి, 12కి రాసుకోవాలి, 4కి రాసుకోవాలి, 6 వరకు క్లోజ్ అయిపోతుంది. 6 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 4కి రాస్తే 6 వరకు పనిచేస్తుంది. అంటే డైలీ అట్లీస్ట్ 3 times, మినిమం 3 times మీరు క్లీన్ చేస్తూ రాసుకోవాలి. అంటే మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేయండి. ఇంత ఈ 3 finger రూల్ ప్రకారం తీస్తే డైలీ 3 times తీస్తే 3 finger రూల్ అలాగే 3 times తీస్తే ఆల్మోస్ట్ బాటిల్లో 30% ఒక్క రోజులో అయిపోతుంది. మీరు అందులో వీడియోలో చూపించినట్టు ఇది 90 days వస్తుంది అనేది లెక్క లేదు. ఇది ఎవరికి పని చేస్తుంది? కూల్ టెంపరేచర్లో ఏసీ రూమ్లో పనిచేస్తున్నప్పుడు ఈ స్కిన్ ఈ మీరు రాసిన క్రీమ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది, అది డ్యామేజ్ అవ్వదు. కానీ ఇప్పుడు బయట తిరిగే వాళ్ళకు హీట్కి అనేది ఈ క్రీమ్ అనేది కరిగిపోతుంది, రియాక్ట్ అవుతూ ఉంటుంది, డస్ట్కి రియాక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల కరిగిపోయి చెమట వచ్చి మరింత జిడ్డు అనేది అయిపోతూ ఉంటుంది. అండ్ కొన్ని సన్ స్క్రీన్స్ నాన్ కమోడోజెనిక్ అంటారు. కమోడోజెనిక్ అంటే ఏంటంటే ఈ వైట్ హెడ్స్ రావడము, పింపుల్స్ రావడము, ర్యాషెస్ రావడము, అంటే స్కిన్ మీద రియాక్షన్ చూపిస్తే దాన్ని కమోడోజెనిక్ అంటారు. నాన్ కమోడోజెనిక్ అంటే రియాక్షన్ అన్ని స్కిన్ టైప్స్కి ఉపయోగపడతా ఉంటాయి. కానీ ఇట్లా ఎర్రటెండకి వెళ్ళినప్పుడు ఇట్లా జిడ్డు అయ్యి వాటర్ కరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఆ క్రీమ్ అనేది కరిగిపోయి మీకు అసలు యూజ్ అనేది ఉండదు. ఆ 2-3 hours కూడా సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు స్కిన్ కేర్ మీద నేను ఫోకస్ చేసి నేను బాగా యూజ్ చేస్తా అంటే అసలు ఇట్లాంటి కామన్ మ్యాన్స్కి అసలు ఇది పని చేయదు. నాకు స్కిన్ మంచి ఫేర్ కావాలి, అంతా బాగుండాలంటే ఫస్ట్ మీరు ఇంటర్నల్గా డైట్ అనేది మీరు మంచిగా ఫాలో కావాలి. డైట్ మంచిగా ఉన్నప్పుడే లోపల నుంచి మీకు ఆటోమేటిక్గా కొద్దిగా ఉపయోగపడుతుంది. మీ డైట్ బాగాలేకుండా మీ సన్ స్క్రీన్లో వాడినా కూడా మీకు ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. ఇది వాస్తవం. ఇది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సిన విషయం. టీవీలో యాడ్స్ వస్తున్నాయని, యూట్యూబ్లో వస్తున్నాయని, వాడు చెప్పినని వీడు చెప్పినని అనవసరంగా తీసుకొని మీరు పర్చేజ్ చేసి యూజ్ చేస్తే ఎటువంటి లాభం లేదు. మీరు వాడినా కూడా అది వాడిన రోజులు మాత్రమే బాగుంటుంది. మీరు 30 days కంటిన్యూస్గా మంచిగా వాడి ఏదైనా జర్నీలో మర్చిపోయాలనుకోండి, మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మర్చిపోయాలనుకోండి, మీకు సడన్గా దొరకదు, సన్ స్క్రీన్ దొరకదు. అప్పుడు 2 days మిస్ అయిపోతే మీ యావరేజ్ కలర్కి వచ్చేస్తారు మీరు. ఇది వాస్తవం. ఇది మీరు తెలుసుకొని మీరు ఫస్ట్ ఫిట్నెస్ అండ్ దాని తర్వాత ఇంటర్నల్ డైట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. స్కిన్ గ్లో అవ్వడం కంటే ఎక్కువగా ఫెయిర్గా ఉండడము, నీట్గా నీట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇది నేను చెప్పాలనుకున్న వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము న్యాచురల్గా స్కిన్ గ్లో కావాలంటే ఇంటర్నల్గా ఏ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఏవి బాగా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఏదైనా యూస్ఫుల్గా అనిపించింది, ఈ సన్ స్క్రీన్లు అనే ఒక టాపిక్ మీద మీరు బాగా డైవర్ట్ అయిపోయి దాని నుంచి మీకు ఇది నాలెడ్జ్ తీసుకొచ్చింది అనిపిస్తే మీకు లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా సన్ స్క్రీన్లు వాడాలనుకుంటే గిట్ట ఫస్ట్ ఈ వీడియో చూడమనండి. ఇది మీరు వాళ్ళకి షేర్ చేసి పూర్తిగా తెలుసుకున్న తర్వాత సన్ స్క్రీన్లు వాడమని చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్.